పెట్టిన టైటిల్ ప్రకారం ఇది ఇన్ని రోజులు మనము బీజేపీ మాత్రమే వాట్సాప్లలో కానీ ఎక్కడ వీలైతే అక్కడ చెత్త ప్రచారం చేస్తా, విద్వేషాలు నింపుతా, ప్రధానమంత్రితో సహా గోధి మీడియా ఇవన్నీ ఇంతవరకు దాకా మనము బీజేపీని మాత్రమే అనుకున్నాం. కానీ బీఆర్ఎస్ కూడా వాళ్ళని మించిపోతుంది అని అనడానికి చాలా ఏమంటారు అంటే ఇక్కడ ఒకటి గమనించాల్సింది ఏంటంటే ఎందుకు నువ్వు ఫేకులు చెప్తావు, ఎప్పుడు చెప్పాల్సి వస్తుంది అంటే నీ దగ్గర మంచి ఇది చేసినా అని చెప్పుకోవడానికి లేనప్పుడే ఇప్పుడు ఏది బీజేపీ 70 ఏళ్ళ ఇండిపెండెంట్ ఇండియా అంటే స్వతంత్ర భారతదేశంలో బీజేపీ ఎందుకు అధికారం రాలేదు? ఎందుకంటే అప్పుడున్న బీజేపీలో ఉన్న నాయకులు వాళ్ళది మతం పేరు మీద ఐడియాలజీ డిఫరెంట్ ఉన్నది కాబట్టి ఆ బేస్డ్ మీద పోయినరు. రథయాత్ర అది అని అట్లా పోయినరు. కానీ ఇట్లా ఫేకులు ప్రచారం చేయలేదు. ఫేకులు ప్రచారం చేయని రోజులు బీజేపీ అధికారం రాలేదు. కాబట్టి కాంగ్రెస్ మీద స్కామ్లని బురద తల్లి అట్లా అన్ని ఏది ముస్లిం హిందువులని బీజేపీ వాళ్ళే కొట్టి ముస్లింలు కొట్టిన ప్రచారం చేసి ఇట్లా రకరకాలుగా చేస్తే ఒకసారి మోసం చేయగలిగారు. కానీ అదే లాజిక్ అదే ప్రిన్సిపుల్ ఎల్లకాలం వర్క్ కాదు. ఎందుకంటే అదే మనము చిన్నప్పుడు అది కథ విన్నాం కదా, నాన్న పులి వచ్చి అంటాడు. ఫస్ట్ టైం నాన్న వస్తాడు, సెకండ్ టైం థర్డ్ టైం రాడు. నాన్న వస్తాడో లేదో టెస్ట్ చేస్తున్నా లేకపోతే మజాక్ చేస్తున్నా ఫన్ అనిపించింది. మూడోసారికి నిజంగా వచ్చినా నాన్న రాడు. అప్పుడు ఏమైతుంది, పులి వచ్చి ఎత్తుకోవుతుంది కదా. సో సిమిలర్లీ ఎల్లకాలం ఎవరిని ఏమార్చలేవు. ఎందుకంటే నువ్వు భరతమాతకు పుట్టిన బిడ్డ అన్నప్పుడు నువ్వు భరతమాతకి అట్లా ఏమంటారు నువ్వు ఒక దుర్మార్గంగా పుట్టినావు కాబట్టి నువ్వు అట్లా రాంగ్ పాత ఎంచుకున్నావు. కానీ మేము కూడా అదే భరతమాత పుట్టినాం కదా. నువ్వు అబద్ధం, మేము నీ లెక్క అబద్ధం ఆడకపోవచ్చు. ఎందుకంటే మా యొక్క సంస్కారము మా తల్లిదండ్రులు పెంచింది, మా గురువులు నేర్పింది, లేకపోతే మేము నమ్మే సిద్ధాంతాలు చెప్తుంది. మాకు అట్లా బతికేది లేదు. ఆత్మను చంపుకొని బతికినప్పుడు వాడు ప్రతి పూట చచ్చుకుంటూ బతికినట్టే, అది జీవోత్సవమే. అర్థమైందా? కాబట్టి మేము బతకం అట్లా. కానీ నువ్వు ఏ భరతమాత కుట్టినావు, మేము అదే భరతమాత కుట్టినప్పుడు కనీసం నువ్వు అబద్ధం చెప్తున్నావు అని తెలుసుకోని స్థితిలో మేము ఉన్నామా? మాకు ఆ మాత్రం జ్ఞానం పెట్టలేదా? మా సంస్కారం అడ్డొస్తుంది కాబట్టి నీ లెక్క మేము ప్రవర్తిస్తలేం. కానీ నువ్వు చేస్తున్న దుర్మార్గం అని తెలుసుకొని స్థాయిలో మేము ఉన్నామా? కామన్ సెన్స్ ఆలోచించండి. అట్లా ఆ క్రమంలో బీజేపీ వాళ్ళే మూర్ఖులరా, పొద్దుగాలేస్తే ఈ వాట్సాప్ యూనివర్సిటీ అట్లనే ఆ ఫోటోషాప్ అనేది వాళ్ళ కోసమే క్రియేట్ చేసేదేమో అని బాధపడుతుండే. కనీసం బీఆర్ఎస్ అంత గలీజ్గా లేదు అనుకున్నాం. కానీ బీఆర్ఎస్ కేసీఆర్ రెచ్చగొడుతుండే, ఊరు భాష మాట్లాడుతుండే, ఇట్లా ఉండే కేసీఆర్. కానీ ఇప్పుడు కేటీఆర్ పగ్గాలు తీసుకున్నాడు, కేసీఆర్ మూలకు కూర్చున్నాడు. సో ఇక ఆయనకి శాతం అయితే లేదు, ప్లస్ రెండు ఆరోగ్యాన్ని కాపాడుకోవడం అవుతుంది. దానికి తోడు ఆయనకున్న వ్యసనాల వల్లనే ఆరోగ్య సమస్యలు వచ్చినాయి. ఇక ఆయనది అయిపోయింది. కేసీఆర్ గారు ఏదో ఉన్నాడు, ఆయన బతుకున్న రోజులు ఆయన ఫోటో పెట్టుకుంటారు. ఇప్పుడు ఎన్టీ రామారావుని చంపి ఎన్టీ రామారావు ఫోటో పెట్టుకుంటుండు కదా, లేకపోతే ఆయనతో ఓట్లు పడే చంద్రబాబు నాయుడుకి. కాబట్టి ఇక కేసీఆర్ బతికినా సచిన ఆయన పేరు పెట్టుకుంటారు, లేకపోతే ఆయన బీఆర్ఎస్ మొత్తానికి వాళ్ళ అస్తిత్వం పోతుంది కాబట్టి. కానీ ఇవాళ పార్టీని మొత్తం రథచక్రాలు నేనే వర్కింగ్ ప్రెసిడెంట్ అని నడిపిస్తుంది ఎవరు? కేటీఆర్ కదా. సో ఈ కేటీఆర్ అనేటోడు వానికి లేని వ్యసనాలు లేవు. ఒక దాని మీద ఒక ఇంగ్లీష్ లా డిఫరెంట్ గా మాట్లాడితే అది గొప్పతనం అనుకుంటాడు తప్ప ఎవడైనా మాట్లాడతాడు. ఇప్పుడు ఎల్కేజీ యూకేజీ పోయే పిల్లలు కూడా బ్రహ్మాండమైన ఇంగ్లీష్ మాట్లాడతారు. అది కాదు కదా పాయింట్. నీకు సబ్జెక్ట్ ఎంత నాలెడ్జ్ ఉంది, ప్రజల మీద ఎంత ప్రేమ ఉంది, అది కౌంట్ కదా. వాడంత కేటీఆర్ అంత ఏమంటారు మూర్ఖుడు లేడు. వానికి అహంకారము, ఒక నిబద్ధత లేదు, ఒక మాట మీద నిలబడే తత్వం లేదు. ఎక్కడ కూడా 1% అంటే ఇప్పుడు ఎవరైనా సరే ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ కి వస్తే ఎవరైనా ప్రశ్న అడిగితే హానెస్ట్ గా సమాధానం చెప్పు. నీకు నిజంగా ప్రజల మీద ప్రేమ ఉండి ప్రజలకు అంటే నువ్వు దోసుకోవడానికి వచ్చినావు. సింపుల్ గా అర్థమవుతుంది, నువ్వు దోసుకోవడానికి వచ్చినావు కాబట్టి నువ్వు మా లెక్క హానెస్ట్ గా మాట్లాడలేవు. అర్థమైందా? యాజ్ సింపుల్ యాజ్ దట్. సో అయితే ఆ క్రమంలో ఈ హెచ్సిఏకి సంబంధించిన వాటిలో గతంలో ఎన్నోసార్లు అట్లా చేసిర్రు. సో ఆ క్రమంలో ఈ హెచ్సిఏకి సంబంధించి మొత్తం ఫేక్లే. వాటి గురించి ఫేక్ల గురించి నేను వీడియోలతో సహా చూపెట్టే కంటే ముందు నేను అడుగుతున్నా, ఆనెస్ట్ గా అడుగుతున్నా, నిజాయితీగా అడుగుతున్నా. ఏమని అంటే ఇప్పుడు తెలంగాణలో భారత ప్రభుత్వం అయితే కాంగ్రెస్ వాడు కట్టిన అన్ని అమ్మేస్తుంది. 70 ఏళ్లలో ఇందిరాగాంధీ గారు, నెహ్రూ గారు, డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు, ఇంకా వాజ్పేయి గారు కూడా కొంతవరకు. సో అట్లాంటి వాళ్ళందరూ మహనీయులందరూ కట్టిన అన్ని ఇవాళ నరేంద్ర మోడీ అది కూడా మార్కెట్ రేట్ కాకుండా తన మిత్రులకి, గుజరాతీ బనియాలకి ఏది ఆల్మోస్ట్ ఫ్రీగా ఇచ్చేస్తున్నాడు.
అంటే ఆయన కట్టేది లేదు ఆయనకి ప్లాన్ లేకుండా ఇల్లు కట్టలేనప్పుడు దేశాన్ని నిర్మించలేం కదా. అట్లాంటిది మోడీ గారు అధికారం రాగానే ఫస్ట్ ఎత్తేసింది ప్లానింగ్ కమిషన్. అంటే ఆ ప్లానింగ్ కమిషన్ కింద ఏది డబ్బులు ఇచ్చి ఇట్లా భారతదేశంలో మేధావులు అందరి యొక్క సలహా ప్రకారం భారతదేశం ఏ రంగాల్లో బలహీనంగా ఉందో ఆయా రంగాల్లో యొక్క నిధులను కేటాయించి అభివృద్ధి చేసుకుంటూ వచ్చినాం. ఈ యొక్క మొత్తం ఇది 1950 స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు మోడీ అధికారం 2014 వరకు. అర్థమైందా? ఆ ప్లానింగ్ కమిషన్ కి ఆయన అహ్లువాలి అని ఒక ఆయన ఉండే సిక్కు అతను ఉండే లాస్ట్ ఇతను. సో అట్లాంటిది అందుకే మొదటి పంచవర్ష ప్రణాళికల కింద ఇక వ్యవసాయాన్ని అభివృద్ధి చేసుకున్నాం. రెండో పంచవర్ష ప్రణాళిక కింద ఇండస్ట్రీస్ అభివృద్ధి చేసుకున్నాం. స్టీల్ ప్లాంట్లు, ఉక్కు కర్మాగారాలు, ఐఐటీలు, నవోదయ విద్యాలయాలు ఇవన్నీ అందులోకి వచ్చినాయి. ఓకే, ఇక ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఇట్లా భారతదేశాన్ని అభివృద్ధి చేసుకున్నాం. మోడీ వచ్చినాక ఫస్ట్ ఎత్తేసింది అదే. ఎత్తేసి ఏం పెట్టిండు? దాని స్థానంలో ఏమన్నాడు? ఇది నీతి ఆయోగ్ అన్నాడు. నీతి ఆయోగ్ అంటే కూరలు లేని పాము. అదేంటి అంటే ఒక అడ్వైజరీ బోర్డు మాత్రమే, ఒక సలహాలు ఇస్తుంది మాత్రమే. దాన్ని పాటించాలనా లేదా, దానికి నిధులు కేటాయించాలనా అట్లాంటి చట్టబద్ధత లేదు. అర్థమైందా? కాబట్టి ఇక అంటే ఆయన వచ్చింది ఏంది, కట్టడానికి కాదు, ఎక్కడ కూలగొట్టడానికి వచ్చిండు, నాశనం చేయడానికి వచ్చిండు. అది చేస్తూనే ఉన్నాడు. ఇప్పటివరకు ఎన్ని ప్రభుత్వ రంగ సంస్థలు అమ్మిండు ఏది ప్రైవేట్ సంస్థలేమో నష్టాల్లో ఉన్నాయని చెప్పి వాటికి రుణాలు ఇస్తాడు, వాళ్ళ రుణాలు మాఫీ చేస్తాడు. అది నీరవ్ మోడీ కావచ్చు, మెహుల్ చోస్కీ కావచ్చు, లేకపోతే ఆయన పేరేంది కింగ్ ఫిషర్ ఆయన విజయ్ మాల్యా కావచ్చు. వాళ్ళందరికీ పేదోడు కట్టిన జిఎస్టీ డబ్బులు వాళ్ళకి ఇచ్చి వాళ్ళనేమో విదేశాలకు సాగనంపుతాడు. అంటే ప్రైవేట్ సంస్థలు నష్టాలు వస్తున్నాయనేమో ప్రజల యొక్క జిఎస్టీ డబ్బులు వాళ్ళకి ఇస్తాడు. అదే ప్రభుత్వ రంగ సంస్థలు నష్టాలు వస్తున్నాయని చెప్పి ఆ మార్కెట్ రేట్ కాకుండా ఫ్రీగా వాళ్ళ దోస్తులకు ఇచ్చేస్తున్నాడు.